మనోజ్ వాళ్ళ ఆవిడతో అయితే బాలు ఇలా అడుగుతూ ఉంటాడు, నీకు పార్లర్ పెట్టడానికి మా ఇల్లు తాకట్టు పెట్టి ఇవ్వాల్సి వచ్చిందా, మా ఇల్లునే మింగడానికే వచ్చావా అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి రోహిణి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఎవరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, తనేమి దుబారా ఖర్చు పెట్టలేదు, పార్లర్కే పెట్టింది అని మనోజ్ అంటే, అవును పార్లర్ కదా అని రోహిణి కూడా అంటూ ఉంటుంది. అయితే అమ్మని అనేసి మాటలు అంటుంటే నా పిల్లంకే ఇచ్చింది అని నువ్వేం చెప్పలేకపోయావు, ఏం చెప్పకుండా అలా చూసా, అమ్మ చెప్పే వరకు నువ్వు వెయిట్ చేసావు, అమ్మ ఏం చెప్తుంది మిమ్మల్ని ఎలా కవర్ చేస్తుంది అని చూసారా అనేది అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలకి మనోజ్ రోహిణి ఏం మాట్లాడకుండా తలదించుకొని అలా చూస్తూ ఉంటారు. ఇక ప్రభావతి కూడా తలదించుకొని చూస్తూ ఉంటుంది. ఇక కమల్ అయితే ఇలా అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా ఏంటమ్మా నీ కడుపున అందరిమీ ఒకేలా పుట్టాం కదా, నువ్వు వాడికే ఎక్కువ ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నావు, రెస్టారెంట్ పెట్టడానికి నాకు డబ్బులు అవసరమైతే నేను ఇల్లు తాకట్టు పెట్టాలనే ఆలోచన నాకు వచ్చినా నేను ఆలోచన తీసుకోలేదు, అయినా నాన్న పరిస్థితి బాగాలేదని చెప్పి నేను రెస్టారెంట్లో జాబ్ చేస్తే నన్ను చూసి వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు ఇద్దరూ నవ్వారు, అలాంటిది వాళ్ళకి అన్ని నువ్వు చూస్తావు, మా ముగ్గురికి ఎందుకమ్మా నువ్వేమీ చూడవు, ఒకే కడుపులో పుట్టిన మా మా నలుగురిలో నువ్వు ఎందుకమ్మా అంత తేడా చూస్తున్నావు అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి ప్రభావతి ఏమీ సమాధానం చెప్పదు. ఇక రోహిణి మనోజ్ అయితే అలా చూస్తూ తలదించుకుంటూ ఉంటారు. ఇక అయినా వాళ్ళు ఎప్పుడు పెద్ద లెవెల్ ఇచ్చుకునే మాట్లాడతారు, ఎప్పుడు అణిగి మణిగి ఉండరు, అలాంటిది వాళ్ళు ఇంటి దొంగలని అర్థం అవుతుంది, నువ్వు వాళ్ళు అందరూ ఒకటే, అందుకే మీరందరూ ఒకటి మేమందరం ఒకటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి రోహిణి అలా చూస్తూ ఉంటుంది. ప్రభావతి అయితే తప్పు చేసింది కాదనలేదు, కానీ మీరు అంత దినగా విమర్శించకండి రా, తల్లి కదా అని అయితే వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. అయినా మీరు కూడా ఈ నిజం చెప్పాలి కదా అని రోహిణిని మనోజ్ని అయితే వాళ్ళ మామయ్య అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి రోహిణి మనోజ్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతారు.